అమెరికాలో జరుగుతున్న హింసాత్మక ఉద్రిక్తతలు భారత్లో కూడా చోటు చేసుకోనున్నాయా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచ దేశాలన్నిటికీ అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాలో 2025 ఎలక్షన్స్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి రాగానే తీసుకున్న మొదటి స్టెప్ నిరుద్యోగులైన అక్రమ వలసలను గుర్తించి డిపోర్ట్ చేయటం. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి మరీ రిపోర్ట్ రెడీ చేయించారు. తర్వాత సంగతి మనకి తెలిసిందే. అక్రమంగా నిరుద్యోగులైన ప్రవాసులందరినీ వారి వారి స్వదేశాలకు పంపించే ఏర్పాటు చేసింది. కానీ ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్న వారు అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం ఆమోదిస్తారా? లేదు కదా. ఇంకేముంది, ఫలితంగా ఈ వలసదారులందరూ రోడ్లపైకి వచ్చి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అల్లర్లు మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే స్థిరపడిపోయిన మెక్సికన్ పౌరులంతా మెక్సికన్ జెండాలతో ర్యాలీలు చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఇంతకీ ఇంత ధైర్యంగా ప్రభుత్వంపై తిరగబడటానికి వీళ్లకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అమెరికాలోని కొన్ని లిబరల్ గ్రూపులు, సెక్యులర్ యాక్టివిస్టులు మరియు స్వార్థపరమైన రాజకీయ నాయకులు. వీళ్లు వలసదారులను ఓటు బ్యాంకుగా చూస్తూ మానవీయ హక్కుల పేరుతో సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ సపోర్ట్ వల్ల అమెరికన్ మెజారిటీ ప్రజలు నష్టపోతున్నారు. ఉద్యోగాలు తగ్గుతున్నాయి, నేరాలు పెరుగుతున్నాయి, సామాజిక ఐక్యత దెబ్బతింటుంది. ఇది ఇప్పుడు అమెరికాలోని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు భారత్లో కూడా చోటు చేసుకోనుందా? పెహల్గాం అటాక్ తర్వాత పాకిస్తాన్తో యుద్ధభేరి మోగించింది మోదీ ప్రభుత్వం. ఆ దిశలోనే సింధు జలాల నిలిపివేత, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు మోదీ సర్కార్ తీసుకున్న ఇంకో అతిపెద్ద నిర్ణయం అక్రమ పాక్ వలసల్ని ఫైండ్ అవుట్ చేసి వారి వీసాల గడువుని బట్టి పాక్ కి తిరిగి పంపించడం. అమెరికాలో లానే సేమ్ భారత్ లో కూడా అక్రమ వలసల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రిపోర్ట్స్ లో తేలిన విషయం ఏంటంటే, అధికారికంగా భారత్ లో 22,000 మంది రోహింగ్యా శరణార్థులు రిజిస్టర్ అయితే అనధికారికంగా ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇదీ కాక 1.9 మిలియన్ కి పైగా పాకిస్తానీలు మన దేశంలో అక్రమంగా భారత్లోకి చొరబడి ఇక్కడ తమ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 5 లక్షలకు పైగా భారత ముస్లిం స్త్రీలు పాకిస్తాన్ యువకుల్ని పెళ్లి చేసుకుని ఇక్కడే పిల్లల్ని కని వారందరికీ భారత పౌరసత్వం వచ్చేలా చేస్తున్నారు. అలాంటి వారందరూ కూడా ఏ ప్రయోజనం కోసమైతే భారత్లో ఇలాంటి పనులు చేస్తున్నారో వాటిని నిలిపివేయాలనే ఉద్దేశంతో వారందరూ నిర్దిష్ట సమయంలో భారత్ ని వదిలి పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది మోదీ సర్కార్. అప్పటికే సింధు జలాలు నిలిపివేశారని మోదీ ప్రభుత్వంపై పీకల్లోతు కోపంగా ఉన్న భారత్లోని పాకిస్తానీలు ఈ నిర్ణయంతో వారిలో దాచుకున్న పాకిస్తానీ దేశభక్తిని బయటపెడుతూ ఉక్రోషంగా రోడ్ల మీదకొచ్చి భారత్కు, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, అగ్రెసివ్నెస్ తో కూడిన ర్యాలీలు నిర్వహించటం మొదలుపెట్టారు. మరికొందరు ముస్లిం మహిళలు, పురుషులైతే రోడ్లపై అంటించిన పాకిస్తానీ జెండాలను స్వయంగా పీకేస్తూ మరీ తమ పాకిస్తానీ దేశభక్తిని చాటుకోవడం మీడియా సాక్ష్యంగా మనమందరం చూశాం. అసలు అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం కానీ, ఇండియాలోని మోదీ సర్కార్ కానీ ఈ అక్రమ వలసల్ని డిపోర్ట్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాయి? ఎందుకంటే ఎప్పుడైతే దేశంలో ప్రవాసుల ఆధిక్యత పెరుగుతుందో అప్పుడు దేశ పరిస్థితులు వారి ఆధీనంలోకి వెళ్లిపోతాయి. కావాలంటే చూడండి, మధ్యప్రదేశ్, బెంగాల్, ఒరిస్సా, కేరళ, ఇతర ముస్లిం వర్గాల మెజారిటీ పెరిగిపోయిన రాష్ట్రాలు ఎలా ఉన్నాయో. ఆయా రాష్ట్రాల్లోని ప్రజల నుంచి రూలింగ్ పార్టీస్ లోని అధికార నేతల వరకు అందరూ వారికి అనుగుణంగా అణిగిమణిగి ఎలా ఉంటున్నారు. దీనికి కారణం మెజారిటీ పీపుల్ వాళ్లే అవ్వటంతో వారి ఓట్ల కోసం ప్రభుత్వాలు వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తమ ప్రాణాలకి ముప్పని ప్రజలు మొత్తానికి రకరకాల కారణాలతో ఆ ప్రాంతాన్ని వారికి అప్పచెప్పేశారు. దానివల్ల అక్కడ రోజురోజుకి హింసాత్మక పరిస్థితులు ఎలా ప్రబలుతున్నాయో చూస్తూనే ఉన్నాం. తాము నివాసం ఉంటున్న రాష్ట్రాలన్నీ తమ మతాధారిత ప్రాంతాలు కావాలని హిందువులపై ఎలాంటి దాడులు చేస్తూ వాళ్లని అక్కడి నుంచి వెళ్లగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి ఒరవడి దేశం మొత్తం ప్రబలితే దేశ పరిస్థితి, ప్రశాంతత, సమగ్రత అన్నీ దెబ్బతింటాయి. దేశానికి నాయకుడిగా ఉన్న ఏ వ్యక్తి ఈ వినాశనాన్ని కోరుకోరు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కానీ, భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు కానీ ఇదే ఆలోచనతో అక్రమ వలసల్ని ఏరిపారేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.
ఇది భారతీయులంతా హర్షించదగ్గ విషయం. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వల్లనే కదా మన దేశంలో శరణార్థులైన రోహింగ్యాలే కాక 1.9 మిలియన్ల పాకిస్తానీలు అక్రమంగా దేశంలోకి చొరబడి తమ సంతతిని పెంచుకుంటున్న విషయం వెలుగులో వచ్చింది. ఈ పరిస్థితి ఇలానే కనుక కొనసాగితే దేశ సమగ్రత పూర్తిగా దెబ్బతింటుంది. ఉద్యోగాల దోపిడీ, దేశంలో అహింస విచ్చలవిడిగా పెరిగిపోయి హిందూ దేశమైన భారత్లో హిందువులకు నిలువ నీడ లేకుండా పోతుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి వీలైనంత త్వరగా అక్రమ వలసల్ని అరికట్టాలని కోరుకుందాం. లేదంటే భారతదేశంలో కూడా అంతర్యుద్ధం తప్పదు. జై హింద్.